సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి హెయిర్ టవల్‌తో వచ్చాననుకుంటున్నారా? జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. అసలు నేను ఫేస్‌కి, హెయిర్‌కి 2 ఇంగ్రీడియెంట్స్ ఏం అప్లై చేశాననేది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూసొచ్చేయండి. ఈలోపు నేను హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటాననమాట. బాయ్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఈరోజు వీడియో అయితే మెంతుల్ని నేను ఫేస్కి, హెయిర్కి ఏ పద్ధతిలో అప్లై చేస్తున్నానో జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లోనే 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ మీద వదిలేయకండి. సో కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాతే మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. వేడివేడిదైతే వేయొద్దు. సో మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఈ మెంతులు అనేది కంప్లీట్గా ఫైన్ పౌడర్ అవ్వదు కాబట్టి పిండి జల్లులో వేసుకొని జల్లించుకోండి. సో మనకి పౌడర్ అంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని అలా ఒక 2-3 టైమ్స్ మనం మిక్సీ చేసుకుంటే మనకి మెంతు పౌడర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మెంతు ముక్కలు లాస్ట్లో అయితే ఉంటాయి. అదైతే వేస్ట్ అయిపోదు. మీరు కావాలనుకుంటే రసం తాలింపులోకి యూజ్ చేసుకోవచ్చు, పులిహోర తాలింపుకి యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఆయిల్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది 4th టైం అనమాట. 4th టైం అయితే నేను ఇక మిక్సీ చేయట్లేదు. దానిని నేను ఒక బాక్స్లోకి తీసుకొని నేను ఆయిల్ తయారు చేసుకుంటాను కదా, ఆయిల్లో యాడ్ చేసేస్తానమాట. సో అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్న బాక్స్ అయితే ఇది నేను ఒక 5 days బ్యాక్ తయారు చేసుకున్న మెంతి పౌడరు, నా పాతదనమాట. సో దానిలోకి ఇప్పుడు తయారు చేసుకున్న పౌడర్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకునేది అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదనమాట, మంచిది కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు స్కిన్కి కూడా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే బయటది కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ హెయిర్కి మాత్రమే యూజ్ చేయండి. బయటదైతే ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, మీరు ఏ బ్రాండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బయట కొనేదైనా సరే. హెయిర్కి అయితే ఓకే, బట్ స్కిన్కి అయితే నేనైతే ప్రిఫర్ చేయను. సో అదనమాట. ఇప్పుడు ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఒకటైతే హెయిర్ కోసం, ఇంకొకటైతే ఫేస్ కోసం. బిగ్ బౌల్లో హెయిర్ కోసం తీసుకున్నాను 3 స్పూన్స్ మెంతిపొడి తీసుకున్నాను. స్మాల్ బౌల్లో 1.5 స్పూన్ మెంతిపొడి తీసుకున్నాను. 1.5 స్పూన్ మెంతిపొడికి 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్ ఏమీ లేదు, మీ హెయిర్ని బట్టి మీరు మెంతిపొడి తీసుకోండి. ఈవెన్ కర్డ్ కూడా మెజర్ చేయక్కర్లేదు. మనం ఎంత కర్డ్ వేసినా మెంతిపొడి అనేది ఏంటంటే పీల్ చేసుకుంటుంది, అది బాగా డ్రై అయిపోతుంది. సో మినిమం కర్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వాటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకోండి. మనం ఏదైనా సరే ఇలా 1 అవర్ సోక్ చేయడం వల్ల దానిలో ఉన్న న్యూట్రిషన్స్ డబుల్ అవుతాయి. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం 1 అవర్ అలా పక్కన పెట్టేయండి. సో 1 అవర్ తర్వాత నేను హెయిర్కి వేసుకునే బౌల్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నాకేంటంటే హెయిర్ డ్రై అయిపోతుందని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో దానిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను హెన్నాని ఎలాగైతే అప్లై చేసుకుంటున్నానో అదే పద్ధతిలో అప్లై చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ హెన్నా అప్లికేషన్ వీడియోని పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. సో అలా హెడ్ మీద నేను ఒక రూట్స్ కొంచెం హెయిర్ తీసుకున్నాను, దాని చుట్టూ కూడా రూట్స్లో నేను ఈ పేస్ట్ని అప్లై చేసుకొని బేస్ బన్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను అనమాట. సో దాన్ని చుట్టూ రోల్ చేసుకొని దాన్ని పేస్ట్తో మనం సెక్యూర్ చేసుకోవాలి. సో అది మనకి బేస్ బన్ లాగా అనమాట. ఆ బన్ చుట్టూ ఇంకా రిమైనింగ్ చుట్టూ ఏదైతే హెయిర్ అయితే ఉందో దానికి రూట్స్కి అప్లై చేసుకుంటూ ఆ బన్ చుట్టూ మనం రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి హెయిర్ అంతా కూడా రూట్స్ అన్నిటికీ మనం పేస్ట్ని పట్టించినట్టు అట్ ద సేమ్ టైం మనకి చూడడానికి బాగుంటుందన్నమాట బన్ అనేది. అండ్ మనకి ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది, మనకి హెయిర్ అంతా బరువు ఉన్నట్టు అలా పిచ్చి పిచ్చిగా ఉండదు అనమాట. సో అది నేనైతే ఎప్పుడు ఏది అప్లై చేసినా ఇలాగే అప్లై చేస్తాను. నార్మల్గా అప్లై చేసినా మీకు అదే టైం పడుతుంది, ఇలా చేసుకున్నా సరే అదే టైం పడుతుంది. ఇలా ఏంటంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ప్రతి రూట్కి మనం అప్లై చేసే పేస్ట్ వెళ్తుంది. సో అలా మనం బేస్ బన్ వేసుకున్నాం కదా, ఆ బన్ చుట్టూ కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని రూట్స్లో ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటూ దాన్ని ఆ బన్ చుట్టూ రొటేట్ చేసుకొని ఎండ్స్ని మనం ఈ పేస్ట్తో సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ప్రాపర్ బన్ వస్తుంది అండ్ ప్రాపర్ అప్లికేషన్ కూడా అవుతుంది అనమాట. సో హెన్నా నేను ఇలాగే అప్లై చేసుకుంటాను. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా చూడకపోతే మీకు ఐడియా వస్తుంది. ఇందులో ఏంటంటే నేను కంప్లీట్గా చూపించలేదు, జస్ట్ షార్ట్కట్లో చూపించాను. మీకు హెన్నా అప్లికేషన్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఎలా అప్లై చేశాను అనేది ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట.
సో టాప్ హెయిర్ అంతా కూడా అయిపోయింది. ఏదో ఒక డిజైనింగ్ లాగా క్రోన్ పెట్టుకున్నట్టుంది కదా! అందుకే కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ ఇప్పుడు నెక్ మీద హెయిర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ ఉన్న హెయిర్ అంతా రైట్ సైడ్ నుంచి బన్నుకి చుడతాను. రైట్ సైడ్ ఉన్న హెయిర్ అంతా లెఫ్ట్ సైడ్ నుంచి బన్నుకి తీసుకొస్తాననమాట. అలా ఏంటంటే మనకి బన్ అనేది చూడడానికి బాగుంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది. అంత తొందరగా ఊడిపోదు. అండ్ బన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అండ్ అప్లికేషన్ కూడా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. మేతి పెరుగు బన్ అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. హెన్నాను కూడా నేను ఇలాగే అప్లై చేసుకుంటాను. మనకి బాగుంటుంది చూడడానికి అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ కోసం నేను కలుపుకున్నాను కదా 1.5 స్పూన్ మెంతి పొడి అండ్ కర్డ్, ఇంకేమీ యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ స్కిన్ టెక్స్చర్ని బట్టి మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. లేదు కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ అయితే రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే బాడీ డిహైడ్రేట్ చేస్తే ఎక్కువ పింపుల్స్ వస్తాయి. దానికి రీజన్స్ అంటూ ఏమీ ఉండవు. కొంతమందికి సీడ్స్ పడవు. నాకైతే సీసమే సీడ్స్ తిన్నా, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తిన్నా వస్తాయన్నమాట. సో అలా ఇది సమ్మర్లోని అండ్ ఎవరికైతే ఎక్కువ బాడీ డిహైడ్రేట్ అయిపోయి పింపుల్స్ వస్తాయో వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ మెంతులు పెరుగు అనేది ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉండండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ కొంచెం ఉంటే నేను ఇంకా దాన్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను అనమాట. చిన్ని చిన్ని హెయిర్ ఉంటాయి కదా ఫ్రంట్, దానికి అప్లై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో హెయిర్ కోసం అయితే 1 అవర్ ఉంచుకోండి. ఫేస్కి అయితే 15 to 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్ 20 మినిట్స్ అయితే నా ఫేస్ అంతా డ్రై అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను వాష్ చేసుకుంటున్నాను. అది కూడా స్క్రబ్ చేసుకుంటూ, డైరెక్ట్గా వాష్ చేసేయకండి. అలా స్లోగా మనం స్క్రబ్ చేసుకుంటే మనం ఫేస్ మీద ఉన్న డర్ట్ కానీ నోస్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఉన్నదానికంటే మరీ ఫెయిర్ అయిపోలేదు కానీ నేను, బట్ ఉన్న నా స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంది అండ్ సాఫ్ట్గా ఉంది, టెక్స్చర్ బాగుంది. అండ్ నాకు ఏదైతే పింపుల్స్ వచ్చి పెయిన్ వస్తుందో అది రిలీఫ్ ఉందన్నమాట. సో ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయో అండ్ సమ్మర్ టైంలో డీహైడ్రేట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఈ ప్యాక్ని వేసుకోవచ్చు. సో చూసారు కదా, అదనమాట మెంతులు పెరుగు. సో వాటితో మనం స్కిన్, యాక్చువల్గా నేను ఫేస్కి అప్లై చేశాను కానీ మీరు కావాలి అనుకుంటే టైం ఉంటే బాడీకి కూడా అది స్క్రబ్బర్లా యూజ్ చేయొచ్చు. బాడీకి కూడా పట్టించి, అంటే మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ అయితే నేను ఏమీ చేయలేదు, స్ట్రైట్నింగ్ కానీ డ్రై కానీ ఏమీ చేయలేదు, జస్ట్ టవల్ తీసాను అంతే. నాకు వాల్యూమ్ అయితే కొంచెం థిక్నెస్ అలా అనిపించింది. నేను ఇది ఒక 4 times నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నాకు బాగుంది అనిపించింది, అందుకే నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ నా ఫేస్ మీద కూడా ఏమీ అప్లై చేయలేదు, నథింగ్ అనమాట. నాకైతే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో అది ఇవన్నీ ఎందుకు అంటే జస్ట్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం అనమాట. మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కదా. ఏమీ రాసుకోకుండా సడన్గా ఏదైనా పార్టీస్ అయినప్పుడు, ఫంక్షన్స్ అయినప్పుడు, అయ్యో నా స్కిన్ ఎందుకు అలా బాగాలేదు, నా హెయిర్ ఎందుకు అలా ఉంది, ఎందుకు కేర్ తీసుకోవట్లేదు అని అప్పుడు ఫీల్ అయ్యే కంటే ఇలా అప్పుడప్పుడు అట్లీస్ట్ మనం టూ మచ్ ఫెయిర్ అవ్వక్కర్లేదు, కానీ మనకున్న స్కిన్ మరీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ అప్పుడప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం మన కోసం కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఒక మిర్రర్ ముందుకి వెళ్ళి మనం కాన్ఫిడెన్స్గా బయటకు వెళ్ళాలి అంటే మనం ఇలాంటి చిన్నవి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది దీనివల్ల అయితే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అదనమాట, అందరికీ తెలిసిందే కదా మెంతులు పెరుగు, బట్ అది చాలా వరకు కూడా హెయిర్కి అప్లై చేస్తారు కానీ స్కిన్కి అప్లై చేయరు కదా. సో అది చాలా మనకి, అంటే మనం స్పైసెస్ తింటాం కదా, బయట ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవన్నీ తింటాం కదా. సో వాటి వల్ల వచ్చే మనకి పింపుల్స్ కానీ, డీహైడ్రేట్ అయిపోతుంది కదా బాడీ, అది కానీ తగ్గుతుందన్నమాట ఈ మెంతుల వల్ల. సో ఇంటేక్ కూడా మంచిదే అండ్ స్కిన్ పైన పెట్టుకున్నా మంచిదే అండ్ హెయిర్ మీద పెట్టుకున్నా సరే మంచిదే అనమాట. సో అదనమాట ఇవాల్టి వీడియో సునీ మినీ వరల్డ్లో. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.